So hello everyone, welcome to the second part of this session. So in the previous video, we have tried to discuss the CSAT paper 2024. So ఏవైతే రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో మనం ఈ పార్ట్లో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. సో we have completed the previous question, so we'll start on the 24th question. So previous questions are like here you can see these are like English questions present. So those paragraph questions we will not be answering now. So we are majorly focused on this aptitude and reasoning. So let's see this question, first question, 24th one. సో ఇఫ్ యూ సీ ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ చూసారనుకోండి, ఇలాంటి క్వశ్చన్లో మనం ఫస్ట్ చేయాల్సిన రూల్ ఏంటంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఒకటి ఇప్పుడు ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలన్నమాట. 1 2 3 4 5. సో 5 1 2 3 4 ఉన్నాయి. సో 4 5 20. మొత్తం ఈ యొక్క 20 ఆల్ఫాబెట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 20 ఆల్ఫాబెట్స్ని మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఏమైందంటే మనకు ఒక ప్యాటర్న్ అర్థమైంది అనమాట. సో ఒక 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. 4 పార్ట్స్లో అయినా లేకపోతే 5 పార్ట్స్లో అయినా. అంటే 5 పార్ట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇప్పుడు 5 కింద కూడా ఒక ప్యాటర్న్ వస్తుంది, 4 కింద కూడా ఒక ప్యాటర్న్ వస్తుంది. సో 5 4s are 20 కదా. సో 4 5s are అన్న 20, 5 4s are అన్న కూడా 20. సో మొత్తానికి ఇక్కడ 20 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి మనం 5 పార్ట్స్ కింద అయినా లేకపోతే 4 పార్ట్స్ కింద అయినా కూడా డివైడ్ చేసుకోవాలి. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఇప్పుడు మనం దీన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఇక్కడ మనం క్లారిటీగా చూద్దాం ఏమేమి వస్తున్నాయని చెప్పి, అంటే ప్యాటర్న్ ఎలా ఉందని చెప్పి. సో ఇక్కడ చూస్తే BBCD వస్తుంది, అంటే ఇక్కడ డాష్ ఉంది కదా, ఈ డాష్లో బి వస్తుంది. సో BBCD, సారీ జస్ట్ ఎ మినిట్, యా చిన్న స్మాల్ కరెక్షన్ ఇక్కడ. సో ఇక్కడ మనకి ప్యాటర్న్లో ఫస్ట్ మనకి ఏ వస్తుంది, BCD వస్తుంది. నెక్స్ట్ BBCD వస్తుంది. నెక్స్ట్ ABCCD వస్తుంది. సో ఇప్పుడు లాస్ట్లో ABCDD అంటే మనకి ఏమవుతుంది, ఏవైతే ఫస్ట్ ఆల్ఫాబెట్ ఉందో అది డబల్ టైమ్స్ వస్తుంది AA. నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఏంటి, BB డబల్ టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ CC డబల్ టైమ్స్ వస్తుంది. ఇక్కడ లాస్ట్లో DD అనేది డబల్ టైమ్స్ వస్తుంది అనమాట. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఆ బట్టి ప్యాటర్న్ ఆన్సర్ ఏమైంది మనకి AACD. సో దిస్ విల్ బి యువర్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి C ఆప్షన్ అనమాట, AACD. యూఆర్ గెటింగ్ ద పాయింట్. AACD వస్తుంది అనమాట మన ఆప్షన్. సో దట్స్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఇక్కడ 2 persons P and Q ఎంటర్ ఇంటూ ఏ బిజినెస్ అండ్ పుట్, అంటే ఇక్కడ P అని ఏం చెప్తున్నారు అంటే 14,000 ఒక ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెడుతున్నారు అనమాట. అండ్ ఇది Q కన్నా ఎక్కువ, అంటే ఇప్పుడు P ఇద్దరు ఉన్నారు అనుకోండి. సో P అనే ఆయన Q కన్నా 14,000 ఎక్కువ పెట్టాడు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్. ఫర్ వాట్ అమౌంట్ ఆఫ్, అంటే ఎంత టైంకి పెట్టాడు, P ఏమో 8 monthsకి పెడితే Q ఏమో మనకి 10 months దాకా పెట్టాడు అనమాట. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో మనకి దీన్ని డైరెక్ట్ క్యాలిక్యులేషన్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, P ఎంత పెట్టాడు, 14,000 ప్లస్ ఎక్స్ అమౌంట్. ఇప్పుడు Q కూడా అంతే పెట్టాడు, Q కన్నా 14,000 ఎక్కువ పెట్టాడు మన P. నెక్స్ట్ వెళ్తే ఇక్కడ P/Q ఈక్వల్ టు, ఇప్పుడు ఇది టైం అనమాట. సో ఇది టోటల్ ఇన్వెస్ట్మెంట్, ఇది టైం పీరియడ్. ఇది ఇక్కడ కూడా టోటల్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ టైం పీరియడ్. సో P/Qకి మనకి ఇంత వస్తుంది అనమాట రేషియో. సో దీని రేషియో బట్టి మనం ఏదైతే ప్రాఫిట్ ఉందో ప్రాఫిట్ రేషియో ఈక్వేట్ చేసామనుకోండి. సో అప్పుడు మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంతయో ఇద్దరికి తెలుస్తాయి అనమాట. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో మన ప్రాఫిట్ గురించి కూడా చెప్పారు. ప్రాఫిట్ 2,000 వచ్చింది, ఆ 2,000లో 400 Pకి ఎక్కువ వచ్చింది Q కన్నా అని చెప్పారనమాట. సో దాన్ని బట్టి మనం వచ్చిన ఈక్వేషన్ని దీన్ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. సో మనకి ఇద్దరు ఇన్వెస్ట్మెంట్లు ఏంటో తెలుస్తాయి. సో దట్స్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ. ఇక్కడ చూడండి, P ఈక్వల్ టు 400 ప్లస్ Q, 2,000 ఈక్వల్ టు P ప్లస్ Q. 4 అంటే ఇప్పుడు P ప్లస్ Q మొత్తం కలిపి 2,000 కదా. యూఆర్ గెటింగ్ ద పాయింట్. మొత్తం కలిపి 2,000 కదా. సో ఇక్కడ 400 ప్లస్ Q ప్లస్ Q. సో ఇక్కడ ఉన్న P డైరెక్ట్ ఈక్వేషన్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దానికి సింపుల్గా ఇఫ్ యూ సీ దీస్ ఈక్వేషన్స్ సింపుల్గా అర్థం అవుతుంది ఏంటంటే Qకి ఎంత లాభం వచ్చింది, 800 వచ్చింది, Pకి 1,200 లాభం వచ్చింది అనమాట. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కూడా 400. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కూడా 400. సో ఒకరికి 1,200 వచ్చింది, ఇంకోళ్ళకేమో 800 వచ్చింది. సో దట్స్ ద పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అప్పుడు 1,200/800 చేస్తే ఎంత వస్తుంది, 3/2 అంటే 3/2 వస్తుంది. సో 3/2 అనేది రేషియో అనమాట, వాళ్ళ ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్ రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియో కింద తీసుకోవచ్చు మనం ఇక్కడ. సో 3/2 ఈక్వల్ టు 1,400 ప్లస్ Q ఇంటూ 8. సో ఇదంతా కూడా ఫార్ములా అనమాట బేసిక్గా. సో ఇక్కడ P/Q ప్లేస్ ఇక్కడ మనకి ఉంది కదా ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ P/Q ప్లేస్లో ఇక్కడ 3/2 పెట్టాం, బస్ దట్స్ ఇట్. సో దాన్ని ఈక్వేట్ చేసుకుంటూ పోతే చివరాగా మనకి X వాల్యూ వస్తుంది. X వాల్యూ అంతా మనకి 16,000 ఉంది. సో X వాల్యూ 16,000 అంటే Q పెట్టిన డబ్బులు 16,000, P పెట్టిన డబ్బులు ఏమైంది 16,000 ప్లస్ 14,000, మొత్తం 30,000 అనమాట. యూఆర్ గెటింగ్ ద పాయింట్.
సో ఆ విధంగా మనం చూసుకున్నాం అనుకోండి. సో ఆన్సర్ విల్ బి ఏ ఇక్కడ. యు గాట్ ద పాయింట్. నెక్స్ట్‌కి వెళ్దాం. నెక్స్ట్ ఇది సింపుల్ క్వెషన్. ఇప్పుడు ఇప్పుడు జనరల్‌గా ఇక్కడ ముగ్గురున్నారు. పి ఉన్నారు, క్యూ ఉన్నారు, ఆర్ ఉన్నారు. సో మనం రివర్స్ ఆర్డర్‌లో వెళ్ళాలి ఎప్పుడైనా ఇట్లాంటప్పటికి. అంటే ఫస్ట్ ఆర్ సాలరీ ఎంతో తెలుసుకోవాలి. దాని తర్వాత క్యూ సాలరీ తెలుసుకోవాలి. దాని తర్వాత పి సాలరీ తెలుసుకోవాలి. సో అప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ మనకి దీనిలో చూద్దాం. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఆర్ సాలరీ మనకి 100% అనుకుందాం. 100లో 20% తగ్గితే క్యూ సాలరీ ఎంత? 80% ఉంటది. సో ఆర్ సాలరీ ఒకదానికి 80% ఉంటది. అప్పుడు పి సాలరీ ఉంటది. ఈ క్యూ కన్నా 20% తక్కువ అన్నారు. సో 20% తక్కువ అంటే మనకి ఇంకా 20% తీసేస్తే ఎంత మిగిలింది? 64% మిగులుద్ది. యు ఆర్ గెటింగ్ ద పాయింట్. సో మన్ని ఆర్ ప్రామాణికంగా తీసుకొని ఈ సమ్మం చేస్తున్నాం. ఆర్ ని రిఫరెన్స్‌గా చేసుకొని. సో క్వెషన్‌లో ఆ రిఫరెన్స్ మార్చారు. మనం ఇక్కడ ఆర్‌ని రిఫరెన్స్‌గా తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తదన్నమాట సమ్ మీద. సో ఇప్పుడు పి ఈక్వల్ 64%. సో ఇప్పుడు సింపుల్‌గా ఏం అడిగాడు? సో మనకి ఆర్ బై పి అడిగాడు. అంటే ఇక ఆర్‌కి రిఫరెన్స్‌గా తీసుకొని మనకి ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉందని చెప్పి అడుగుతున్నారు అన్నమాట ఈ సాలరీ. సో ఆర్ 100% అనుకోండి. పి సాలరీ ఎంత? 64%. సో 64% డివైడ్ చేస్తే ఎంత వచ్చింది? సో 156% పి సాలరీ అనమాట. ఎవరితో కంపేర్ చేస్తే ఇప్పుడు సపోజ్ ఆర్ రూ. 150 సాలరీ వస్తుంది అనుకోండి. సో పి సాలరీ రూ. 100 అనమాట. యు ఆర్ గెటింగ్ ద పాయింట్. సో వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఎంత? రూ. 56. సో దట్ ఈస్ ద ఓన్లీ ద థింగ్. 56% ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. సో వెనక్కి వచ్చి మీరు చూసారనుకోండి. సో ద ఆన్సర్ విల్ బి 56.25. సో మనం ఇంకా డెసిమల్స్లో క్యాలిక్యులేట్ చేయాలి. సో 56కి ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. 56కి ఇంకా ఏది దగ్గరగా లేదు కాబట్టి సో యూ కెన్ టేక్ 56%. సో దట్స్ ఇట్. నెక్స్ట్‌కి వెళ్దాం. ఇక్కడ ఏ నెంబర్ ఈజ్ మిస్టేకన్లీ డివైడెడ్ బై 4 ఇన్‌స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ విత్ 4. అంటే ఇప్పుడు ఒకసారి ఒక నెంబర్ ఉంది. సపోజ్ ఎక్స్ ఉందనుకోండి. ఆ ఎక్స్ 4తో డివైడ్ అయింది. కాకపోతే అది ఏమవ్వాలి? ఎక్స్ 4తో మల్టిప్లై అవ్వాల్సింది. అది ఎక్స్ 4తో డివైడ్ అయిందనమాట. సో అప్పుడు వాటి యొక్క చేంజ్ యొక్క పర్సెంటేజ్ ఎంతో అడుగుతున్నారు. సో దానికి కూడా చూద్దాం అనమాట. లెట్స్ సీ వన్స్ అగైన్. ఇగోండి ఒక నెంబర్ ఉంది. ఆ ఎక్స్ అనే నెంబరు. ఆ ఎక్స్ అనే నెంబర్‌కి లెట్స్ రైట్ ఇట్ డౌన్. ఎక్స్ అనే నెంబర్‌కి ఎక్స్ బై 4తో డివైడ్ అయింది. కానీ ఏమవ్వాలి అసలు యాక్చువల్‌గా 4xతో మల్టిప్లై అవ్వాలి. ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ అడిగారు. సో 4x మైనస్ ఎక్స్ బై 4 డివైడెడ్ బై 4x. కన్‌ఫ్యూజ్ అయ్యి ఎక్స్ బై 4 రాసుకోకండి. ఇక్కడ 4x అనమాట మీ ఆన్సర్. సో అప్పుడు పర్సెంటేజ్ ఎంత వచ్చిద్ది? 6x మైనస్ ఎక్స్. సో మొత్తం చేస్తే 93% వచ్చిద్దనమాట. సో దాని యొక్క ఎంత చేంజ్ అవుతుందంటే 93%. అంటే యాక్చువల్ రిజల్ట్ ఏంటి మనకి? యాక్చువల్ రిజల్ట్ 4x అనమాట. కానీ ఇది x బై 4తో డివైడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 తీసుకున్నారనుకోండి. x ఈక్వల్ టు 4 తీసుకున్నారనుకోండి. సో x బై 4తో డివైడ్ అయిందంటే 4 బై 4తో డివైడ్ అయితే 1 అయింది. అదే 4 బై 4తో ఇప్పుడు 4 బై 4తో మల్టిప్లై అయింది అనుకోండి 16 రావాల్సింది మనకి ఆన్సరు. తప్పు చేసరికి మిస్టేక్ చేసరికి 1 వచ్చింది. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ అయింది ఇది? 93% చేంజ్ ఉందన్నమాట. యు ఆర్ గెటింగ్ ద పాయింట్. ఆ విధంగా 93% ఆఫ్ చేంజ్ ఉంది. లెట్స్ కమ్ బ్యాక్ అండ్ మార్క్ ద ఆన్సర్ యాస్ జస్ట్ మినిట్ హోల్డ్ ఆన్. సో డి. సో ఇక్కడ మనం డెసిమల్స్లో చేయలేదు. సో ఇంకా చేసుకుంటూ పోతే ఇంకా డెసిమల్స్ కూడా వస్తాయి అనమాట. సో 93%కి నియర్ అరౌండ్ ఉంది కాబట్టి సో యూ డోంట్ నీడ్ టు వేస్ట్ యువర్ టైం హియర్. 93% మార్క్ చేసేసి మనం నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది 28th క్వశ్చన్. దీంట్లో ఇన్ ద ఎగ్జామినేషన్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్ ఇన్ ఇంగ్లీష్, 70% ఆఫ్ ద స్టూడెంట్ పాస్ ఇన్ హిందీ. అంటే దీని అర్థం ఏంటి? 80% పాస్ అయ్యారంటే ఇంగ్లీష్లో 20% ఫెయిల్ అయినట్టే కదా. సో దట్స్ వాట్ ఐ హావ్ రిటర్న్. 80% పాస్ అంటే 20% ఫెయిల్ అయ్యారు. 70% పాస్ అంటే 30% ఫెయిల్ అయ్యారు. యు ఆర్ గెటింగ్ ద పాయింట్. సో 30% ఫెయిల్ అయ్యారు. అయితే 2 సబ్జెక్ట్స్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 2 సబ్జెక్ట్స్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 15% మంది ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు దీన్ని మనం వెన్ డయాగ్రామ్ ప్రకారం చూసామనుకోండి. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఇక్కడ ఇగోండి ఇంగ్లీష్లో ఇప్పుడు మనకి చూడండి. ఇంగ్లీష్లో ఈ యొక్క ఇది మర్చిపోండి. ఇది మర్చిపోయి ఇంగ్లీష్ వరకు చూస్తే 20% ఉంది కదా. ఇంగ్లీష్లో 20% ఫెయిల్ అయ్యారు. 80% పాస్ అయ్యారు. 20% ఫెయిల్ అయ్యారు. ఆ 20%లో ఇప్పుడు 20 ఈ 2 కలిపి 20 కదా. కాకపోతే కామన్ కాబట్టి ఇవి ఒక 15 ఇక్కడ రాసా. సో యూ టు గెట్ యు అండర్స్టాండ్. ఇప్పుడు ఇక్కడ మనకి హిందీలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు? మొత్తం 30% మంది ఫెయిల్ అయ్యారు. సో 15 + 15 30. యు గాట్ దిస్ పాయింట్. సో ఇక్కడ ఒక్క పాయింట్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో బాగా చూడండి. ఓకే. సో ఓన్లీ ఫెయిల్డ్ ఇన్ వన్ సబ్జెక్ట్. ఫెయిల్డ్ ఇన్ వన్ సబ్జెక్ట్ అని అడుగుతున్నారు క్వశ్చన్. ఓన్లీ ఫెయిల్డ్ ఇన్ వన్ సబ్జెక్ట్ అంటే ఎవరు? ఇక్కడ 5%, ఇక్కడ 15%. సో ఒక సబ్జెక్ట్ అంటే ఫెయిల్ అయ్యారు. ఈ 15% మంది ఏంటి? 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారనమాట.
సో అందుకని చెప్పి ఈ రెండింటిని కలపాలి మనం ఇక్కడ. సో యూ హ్యావ్ టు సమ్ అప్ దీస్ బోత్ ద వాల్యూస్. సో దెన్ యూ విల్ బి గెటింగ్ ద ఆన్సర్ యాజ్ 20. యూఆర్ గెటింగ్ ద పాయింట్. 20 అని ఆన్సర్ వస్తుంది మనకి. సో యూ కెన్ మార్క్ దిస్ క్వశ్చన్. సో లెట్స్ కమ్ బ్యాక్. సో హియర్ ఆన్సర్ ఈస్ బి. అర్థమవుతుంది కదా? ఐ హోప్ యూఆర్ గెటింగ్ దీస్ థింగ్. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో ఈ క్వశ్చన్ ఇప్పుడు ఈ క్వశ్చన్ కొంచెం జటిలంగా ఉంది. సో మేబీ సమ్ ఆఫ్ యూ ఫీల్ డిఫికల్ట్ వైల్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్. సో లెట్స్ డిస్కస్ ఇట్ బ్రీఫ్లీ. జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు దీంట్లో మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఏం చెప్తున్నారంటే ఎక్స్ అనమాట. కానీ వీళ్ళిద్దరు ఏజెస్ కలిపి ఎంత, ఫాదర్ది మళ్ళీ చైల్డ్ది సన్ది కలిపి సో 130. 130 అంటే చైల్డ్ ఏజ్ డైరెక్ట్గా 130 మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఇప్పుడు తండ్రిది మళ్ళీ కొడుకుది ఇద్దరిది కలిపి 130 ఉంది ఏజ్, అంటే 130 ఇయర్స్ ఉంది ఏజ్. సో ఇప్పుడు తండ్రిది ఎక్స్ అనుకో, కొడుకుది 130 మైనస్ ఎక్సే కదా. సో దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ ఎన్ ఇయర్స్ కింద వీళ్ళ ఏజ్ ఎంత అడుగుతున్నా. ఎన్ ఇయర్స్ కింద వీళ్ళ ఏజ్ యొక్క వేరియబుల్స్ ఏంటో చూద్దాం. సో ఎక్స్ మైనస్ ఎన్ ఇయర్స్ బ్యాక్ ఫాదర్ ఏజ్. అంటే ఇప్పుడు ఎక్స్ ఎన్ అనుకోండి, కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఎన్ అనుకోండి కొన్ని సంవత్సరాలు, ఆ ఎక్స్ మైనస్ ఎన్నే కదా కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ డాడీ ఏజ్. సో దట్ ఇస్ ద పాయింట్. ఇక్కడ ఏంటి మళ్ళీ ఈ 130 మైనస్ ఎన్ఏ కదా. సో ఇక్కడ ఎక్స్ మైనస్ ఎన్ అయినప్పుడు ఇక్కడ 130 మైనస్ ఎన్ఏ వస్తుంది కదా. సో దట్ ఇస్ ద వన్ మోర్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఏమంటున్నారంటే ఎక్స్ మైనస్ ఎన్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు ఏదైతే డాడీస్ ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఏజ్ ఉందో అది ఇప్పుడు సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ అని చెప్తున్నారు వాళ్ళ క్వశ్చన్లో. సో అప్పుడు సింపుల్గా ఈక్వేషన్ వచ్చింది కదా, ఎక్స్ మైనస్ ఎన్ దట్ ఈస్ ఈక్వల్ టు 130 మైనస్ ఎక్స్ అని. అర్థమవుతుందా? సో అప్పుడు మనం ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటూ వచ్చాం అనుకోండి, ఎన్ యొక్క వాల్యూ వచ్చింది, ఎన్ ఈక్వల్ టు 2x మైనస్ 130 అని చెప్పి. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. దీంట్లో మనకి ఎక్స్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఉంటుంది కదా, అది 4 times ఆఫ్ ద చైల్డ్ ఏజ్ ప్రీవియస్ ఇయర్స్. అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఏదైతే కొడుకు ఏజ్ ఉందో అప్పుడు అది ఇంటూ 4 చేస్తే ఇప్పుడు నా ప్రజెంట్ ఏజ్ వచ్చిందని చెప్పారు క్వశ్చన్లో. సో దట్ ఇస్ ద వన్ మోర్ స్టేట్మెంట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ ద క్వశ్చన్. అప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసుకుని ఇప్పుడు ఈక్వేషన్ వచ్చింది ఆ స్టేట్మెంట్ బట్టి మనం ఎక్స్ ఈక్వల్ టు 4 into 130 మైనస్ ఎక్స్ మైనస్ ఎన్ అనే స్టేట్మెంట్ వస్తుంది. సో దాన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చారు అనుకోండి, లాస్ట్ మనకి ఏంటంటే మనకి ఈ యొక్క వాల్యూ వస్తుంది. ఈ యొక్క వాల్యూలో మన ప్రీవియస్ ఇంకొక ఈక్వేషన్ వచ్చింది కదా. సో రెండు ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫైనల్లీ ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఎక్స్ అంటే ఎవరి వాల్యూ, వాళ్ళ డాడీ యొక్క ఏజ్ అనమాట. సో 80 years ఫాదర్ ఏజ్ ఉంటే మనకి ఎంత సన్ ఏజ్ ఎంత ఉంటుంది, 50 years ఉంటుందా? ఎగ్జాక్ట్లీ 130 కాబట్టి 130 మైనస్ 80 50 years అనమాట వాళ్ళ యొక్క సన్ ఏజ్. ఇప్పుడు మనం కరెక్ట్ చూసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ దర్ ఏజెస్ ఎంత. సో ఫాదర్ ఏజ్ ఏమో 80, సన్ ఏజ్ ఏమో మనకి 50. సో ఈ యొక్క డిఫరెన్స్ ఎంత, 30. సో బేసిక్లీ దట్స్ ద ఆన్సర్ 30 అనమాట. సో ఇఫ్ యూ కమ్ బ్యాక్, సో హియర్ ద ఆన్సర్ విల్ బి 30. సో దట్స్ ఇట్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఇక్కడ ఈ క్వశ్చన్ ఉంది కదా 30th క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే 2019 2020 ఈ యొక్క పేపర్స్లో కూడా మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యి ఉన్నాయి. సో ఇది రిపీటేషన్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఈ ప్రీవియస్ చూసిన క్వశ్చన్ కూడా మనకి ఇంతకుముందు ఏజెస్ మీద అడిగారు. సో థీమ్ అయితే బేసిక్గా కామన్ ఉంటుంది. ఈ క్వశ్చన్లో ఈ పారామీటర్స్ అయితే డైరెక్ట్గా రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దట్ ఇస్ ద వన్ మోర్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో చూద్దాం వన్ బై వన్. చాలా మంది మనకి ఈ పేపర్స్లో ఇంజనీర్స్ ఉంటారు కానీ సాల్వ్ చేసే వాళ్ళకు కూడా ఈ యొక్క పారామీటర్స్ కరెక్ట్గా తెలియవు అనమాట. అంటే 1 hectare యొక్క వాల్యూ ఎంత, లేకపోతే 1 ton యొక్క వాల్యూ ఎంత. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ గుర్తుపెట్టుకోండి, ఈ డైరెక్ట్గా దిగుతాయి అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పేపర్స్లో. సో ఇఫ్ యూ సీ 1000 liters ఈక్వల్ టు 1 meter cube. సో ఇక్కడ ఏంటంటే 1000 liters 1 meter cube అంటే ఏంటి, సపోజ్ ఇదేదన్నా మామూలుగా బాత్ టబ్ ఏదైనా టబ్ అనుకోండి, సపోజ్ దీని యొక్క 1 meter ఉంటుంది కదా. సో దీని యొక్క 1 meter క్యూబ్లో అంటే 1 meter లెంత్, విత్, హైట్, ఈ మూడిట్లో ఒక స్పేస్లో 1000 liters ఆఫ్ వాటర్ పట్టిందని అర్థం. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకు రైట్ అనమాట. నెక్స్ట్ 1 metric ton ఈక్వల్ టు 1000 మనకి 1000 kgs అంటున్నారు. సో ఇక్కడ 1000 kgs, ఇప్పుడు 1000 kgs అంటే టన్ను. సో 100 kg అంటే ఏంటి, మనం జనరల్గా వాడుక భాషలో కూడా వింటాం కదా. సో 100 kg కింటా అని చెప్పి వింటా ఉంటాం కదా. సో కింటా అంటే 100 kg, టన్ అంటే ఏంటి 1000 kg. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో హియర్ ద 1 metric ton ఈక్వల్ టు 1000 kgs. సో దట్స్ ద వన్ మోర్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు హెక్టార్.
1 హెక్టార్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 10,000 మీటర్లు అంటున్నారు, 10,000 మీటర్ స్క్వేర్ అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి లెంత్ 100 మీటర్స్. ఇప్పుడు దీంట్లో హైట్ ఉండదు. హైట్ ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు హెక్టార్ అంటే నార్మల్గా ఈ అగ్రికల్చర్ ఏరియా కదా, దీన్ని మీరు కొలిసేది హెక్టార్స్లో కొలుస్తాం కదా. సో జనరల్గా ఇట్లా ఫీల్డ్ ఉందనుకోండి, ఈ యొక్క ఫీల్డ్. సో ఈ ఫీల్డ్ సపోజ్ ఒక చెట్టు కూడా గీద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇది అగ్రికల్చర్ ఫీల్డ్ అనుకోండి. ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఇది లెంత్ 100 మీటర్స్ ఉంది, విత్ కూడా 100 మీటర్స్ ఉంది అనుకోండి. సో ఈ మొత్తాన్ని మనం 1 హెక్టార్ అంటాం అనమాట. ఇఫ్ మల్టిప్లై చేస్తే లెంత్ ఇంటూ బ్రెత్ ఇది విల్ బికమ్ ద 10,000 మీటర్ స్క్వేర్, దెన్ దట్ విల్ బికమ్ 1 హెక్టార్. ఇక్కడ ఏంటంటే మనకి క్యూబ్ ఉంది, యూ హ్యావ్ టు రిమెంబర్. ఇక్కడేమో మనకి స్క్వేర్ ఉంది. సో దట్స్ ద 1 పాయింట్. అంటే ఇక్కడ 2 డైమెన్షన్స్ వస్తున్నాయి, ఆ పై దాంట్లోనేమో 3 డైమెన్షన్స్ వస్తున్నాయి మనకి బేసిక్గా. సో దట్స్ ఇట్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఆన్సర్ ఏమైందంటే 1, 2, 3 అన్ని రైటే. సో 1, 2, 3 అంటే మనకు ఆన్సర్ డి అనమాట. ఓకే, సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇవన్నీ కూడా పారాగ్రాఫ్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మరి వేరే సార్ తీసుకుంటారనమాట. సో డు నాట్ వరీ. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో కూడా మనకి అజంప్షన్స్, దాని తర్వాత క్రక్స్ ఆఫ్ ది ప్యాసేజ్ అంటే ఏంటి, మళ్ళీ బెస్ట్ రిఫ్లెక్షన్స్ ఏంటి, ఆ బెస్ట్ రిఫ్లెక్టింగ్ స్టేట్మెంట్ ఏంటి, ఇంప్లిసిట్గా ఏముంటాయి. సో దాంట్లో కూడా ఒక 3-4 టైప్స్ ఉంటాయి అనమాట. సో అనదర్ సార్ విల్ టేక్ ఇట్, నో ప్రాబ్లం. చూసుకోండి, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మనకి హై ఈల్డింగ్ ఏరియా అనమాట. 27 పారాగ్రాఫ్ క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ 19 or 20 కరెక్ట్, సో మీకు సేఫ్ సైడ్ ఉంటుంది. ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఎగ్జామ్ ఉంటుంది కదా, 2 hours ఎగ్జామ్లో. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో యూ ట్రై టు కంప్లీట్ దీస్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్. అప్పుడు 27 క్వశ్చన్స్లో ఒక 19 అయినా కరెక్ట్ అయినా అనుకోండి, 40 మార్క్స్ చేతిలో ఉంటాయి. సో క్వాలిఫైయింగ్ 66 కాబట్టి దెన్ యూ కెన్ గో ఫర్ అదర్ యాప్టిట్యూడ్ ఆర్ రీజనింగ్ ఆర్ ఎనీథింగ్. సేఫ్ అనమాట, సేఫ్గా పాస్ అయిపోతారు CSAT అనేది. సో దట్స్ వాట్ ఐ వాంట్ ఎంఫసిస్. సో లెట్స్ కమ్ బ్యాక్. నెక్స్ట్ ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. జస్ట్ మినిట్, సారీ ఇక్కడ ఇంకా 2 more క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సారీ. లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 35. Let's x be a 2-digit number and y be another 2-digit number formed by interchanging of the digits. It is greater than the if x plus y is greater than the greatest 2-digit number, and the greatest 2-digit number అంటే ఏంటి, 99. So what is the number of possible values of x and y? సో ఏమడిగాడు సింపుల్ క్వశ్చన్లో, ఇప్పుడు 10p plus q, just a minute. ఇప్పుడు 10p plus q ఒక 2-digit నెంబర్ కదా. 10p plus q అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సపోజ్ 72 ఉందనుకోండి, 72 ఎలా రాసుకోవచ్చు, 70 + 2 రాసుకోవచ్చు. 70 + 2 7 × 10 + 2 అని రాసుకోవచ్చు కదా. సో అదే స్ప్లిట్టింగ్ దీన్ని రాశారు. సో దీని యొక్క ఆపోజిట్ వాల్యూ అంటే దీన్ని రివర్స్ చేస్తే వచ్చేది ఏంటిది, 10q + p అంటే సింపుల్గా ఏంటంటే 27 అనమాట. ఇక్కడ 27 మళ్ళీ ప్లస్ 20 + 7 అని రాస్తాం కదా. సో అదే విధంగా దీన్ని ఈ రెండు సమ్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ, 99 వస్తుంది. 99 వస్తుంది అంటే మనకి ఎంత వాల్యూ వస్తుంది ఇక్కడ, 11p + q = 99 అయింది. సో అప్పుడు ఇక్కడ 1090 పోయింది. సో p + q = మనకి 9 అయింది. సో p + q 9 అయినప్పుడు ఎన్ని పాసిబుల్ వాల్యూస్ అయితే అంటున్నారు. సో ఇప్పుడు 9 అంటే ఎలా తీసుకోవచ్చు మనం, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఎ మినిట్, యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్. ఇక్కడ రాసి పెట్టా. సో ఇప్పుడు 9 అంటే ఎలా తీసుకోవచ్చు మనం, 9 + 0 ఉంటుంది. సో 9 + 0 కూడా 9 అయింది. కాకపోతే ఏంటంటే ఈ 9 + 0 తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఒక నెంబర్ 90 వస్తుంది, ఇంకో నెంబర్ 09 వస్తుంది. సో ఇది కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే ఇది 2-digit నెంబర్ కాదు 09. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో 09 2-digit నెంబర్ కాదు కాబట్టి ఇది క్రాస్ అయింది, ఇది వద్దు, ఈ నెంబర్ కన్సిడర్ చేయకండి. సో 8 + 1 కూడా 9 అయింది. 8 + 1 9 అయినప్పుడు 81 మళ్ళీ 18, 81 వస్తాయి. సో అక్కడ 2 2-digit నెంబర్స్ వస్తాయి మనకి. సో ఇక్కడ 2 పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు 72, ఇప్పుడు 7 + 2 అన్నప్పుడు 7 + 2 కూడా 9. ఈ 7 + 2లో 72 వస్తుంది, 27 వస్తుంది. సో ఇక్కడ 2 పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి. అలా విధంగా +6 + 3లో 63 వస్తుంది, 36 వస్తుంది. దాని తర్వాత 5 + 4లో 54 వస్తుంది, 45 వస్తుంది. సో ఇప్పుడు ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. సో మొత్తం టోటల్ 8 పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి మనకి. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో మనం 90 అనేది తీసుకోలేదన్నా 90 వస్తుంది, ఇంకో రివర్స్ చేసి రాస్తే 09 వస్తుంది. ఇప్పుడు మనకి 09 అంటే 9. ఆ 9 2-digit నెంబర్ కాదు కదా, 1-digit నెంబర్ కదా. సో దాన్ని తీసుకోలేము మనం బేసిక్గా.
సో ఇవన్నీ కలిపితే ఇప్పుడు రిమైనింగ్ 81, 18 ఇట్లా 72, 27 ఇవన్నీ కలిపితే ఎన్ని వస్తున్నాయి పాసిబుల్ వాల్యూస్ మనకి 8 వస్తున్నాయి. సో ఆన్సర్ విల్ బి 8 అనమాట ఇక్కడ. సో ఆన్సర్ విల్ బి 8. సో దట్స్ ఇట్. నెక్స్ట్‌కి వెళ్దాం. ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ క్వెషన్ అనమాట. అసలు ఇట్లాంటి క్వెషన్స్ వదిలిపెట్టి రాకూడదు. ఖచ్చితంగా మీరు చేయాలి. సో ఖచ్చితంగా మనకు 2.5 మార్క్స్ వస్తాయన్నమాట ఈ క్వెషన్‌లో. సో చూద్దాం. వెయిట్ ఆఫ్ 6 బాయ్స్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ 7 గర్ల్స్ దట్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ 3 మెన్. అంటే ఇప్పుడు మొత్తానికి అందరి వెయిట్లు ఎంత మనుషులు ఉంటే ఆ వెయిట్ ఈక్వల్ ఇచ్చారు. ఇక్కడ దీన్ని ఏం అడిగారంటే మనకి వెయిట్ ఆఫ్ ఉమెన్ 63 kgs అనుకోండి. ఇక్కడ వెయిట్ ఆఫ్ బాయ్ ఎంత అని అడిగారు. కరెక్టే కదా. వెయిట్ ఆఫ్ ఉమెన్, వెయిట్ ఆఫ్ బాయ్. ఇప్పుడు వెయిట్ ఆఫ్ ఉమెన్, సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్. జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు వెయిట్ ఆఫ్ ఉమెన్ ఎంత 4 into 63 ఈక్వల్ టు మనకి బాయ్స్ ఎంతమంది ఉన్నారు 6 బాయ్స్. 6 బాయ్స్ ఇంటూ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. ఈక్వేషన్ మీకు అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్లో మనకి ఈక్వేషన్ వేయడం వస్తే సగం ప్రాబ్లం అయిపోయినట్టు. సో ఈక్వేషన్ మీకు అర్థమైంది కదా. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు 6 1 జార్, ఇప్పుడు 2 టేబుల్తో పోయింది, సారీ 3 టేబుల్తో పోయింది. 3 2 జారు, మళ్ళీ ఇక్కడేమో మనకి 31. ఇప్పుడు 2 1 జారు, ఇదేమో 2 జారు. సో ఎక్స్ విల్ బి వాట్ విల్ బి ఆన్సర్ 60. జస్ట్ ఎ మినిట్, సారీ 21 రైట్. సో ఇక్కడ 21 వస్తుంది. సో 21 into 2 విల్ బి యువర్ 42 మీ ఆన్సర్. జస్ట్ మినిట్, ఐ విల్ కరెక్ట్ ఇట్ నీట్లీ. సో ఆన్సర్ ఇక్కడ 42 వస్తుంది. సో 42 విల్ బి యువర్ ఆన్సర్. సో 42 kgs. యూఆర్ గెటింగ్ ద పాయింట్. దట్స్ ఇట్. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ మనకి హౌ మెనీ టైమ్స్ ద హవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ కోయిన్సైడ్ ఇన్ ఎ క్లాక్ బిట్వీన్ 10 AM and 2 PM. సో ఇప్పుడు మనకి హవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతున్నాయి. కోయిన్సైడ్ అంటే ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఇట్లా ఒకే లైన్లో వస్తే మనకు కోయిన్సైడ్ అయినట్టు అంటాం. ఇప్పుడు సపోజ్ నా ఫింగరు, ఇప్పుడు ఈ పెన్ ఉందనుకోండి, ఈ రెండు ఇలా ఉన్నాయి కాబట్టి కోయిన్సైడ్ అయ్యాయి అని చెప్తున్నాం. సో అలాగే క్లాక్లో కూడా మనకి హవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ కోయిన్సైడ్ అవుతాయి కొన్నిసార్లు. సో అది 10 గంటలకి మళ్ళీ 2 గంటలకి మధ్యలో ఎన్నిసార్లు కోయిన్సైడ్ అయింది అని అడుగుతున్నారు. సో దట్ ఇస్ ద క్వశ్చన్. మనకి ఇప్పుడు 10 గంటలకి మళ్ళీ ఇప్పుడు 2 గంటలకి మధ్యలో ఎన్నిసార్లు అయితే చూద్దాం. సో బేసిక్గా 10 అన్నప్పుడు ఇప్పుడు కోయిన్సైడ్ అయినప్పుడు ఈ యొక్క క్వశ్చన్లో మెయిన్ ఏంటంటే కోయిన్సైడ్ అయితే ఎప్పుడు ఎక్కడ కోయిన్సైడ్ అవుతాయి అంటే ఈ 12 మీద వచ్చినప్పుడే కోయిన్సైడ్ అవుతాయి. మీకు అర్థమవుతుందా? ఆ 12 మీద వచ్చినప్పుడే మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ కూడా ఒకేసారి కోయిన్సైడ్ అవుతాయి. సో అవర్ హ్యాండ్ ఎప్పుడు కూడా 12 దగ్గరకు వచ్చి ఆగుద్ది. సో ఆ టైంలోనే మనకి మినిట్ హ్యాండ్ అనేది కూడా వచ్చింది కాబట్టి సో అక్కడ కోయిన్సైడ్ అవుతాయి అనమాట. సో 10కి 11కి మధ్యలో ఒక్కసారి కోయిన్సైడ్ అవుతాయి. 11కి 12కి మధ్యలో ఒకసారి కోయిన్సైడ్ అవుతాయి. అయితే 12కి 1 గంట మధ్యలో ఒకసారి కోయిన్సైడ్ అవ్వవు. ఎందుకు అంటే ఇప్పుడు 12 దగ్గర ఇక్కడే ఉంటుంది కదా క్లాక్, మనకి అవర్ హ్యాండ్. సో కరెక్ట్ చూడండి, 12కి ఇప్పుడు 11కి ఇక్కడ ఉంటుంది కానీ 12కి ఇక్కడే స్టార్ట్ అయింది కదా. సో దాన్ని ఆల్రెడీ మనం 12 దాంట్లో కౌంట్ చేసాం, 11 12 దాంట్లో కౌంట్ చేసాం. సో 12 1 గంట దాంట్లో కౌంట్ చేయలేం మనం. సో 12 1 గంట దాంట్లో కౌంట్ చేయలేం కాబట్టి మనకి 12 మధ్య 1 గంట మధ్య ఏముండదు. సో 1 గంటకి 2ంటికి మధ్యలో మళ్ళీ ఇంకోటి ఉంటుంది. సో ఇంకో 1 మోర్ టైం కోయిన్సైడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఏమైంది 10కి 11కి మధ్యలో ఒకసారి, 11కి 12కి మధ్యలో ఒకసారి, మళ్ళీ 12కి 1 గంట మధ్యలో ఒకసారి ఉండదు. సో అక్కడ 0 వాల్యూ. నెక్స్ట్ 1 గంటకి 2ంటి మధ్యలో ఒకసారి. సో మొత్తం 3 టైమ్స్ కోయిన్సైడ్ అయింది అనమాట. మీకు అర్థమవుతుందా? 3 టైమ్స్ మొత్తం కోయిన్సైడ్ అవుతుంది లిటరల్లీ. సో ఆన్సర్ విల్ బి ఏ హియర్. సో దట్ ఇస్ ద వన్ మోర్ పాయింట్. నెక్స్ట్కి వెళ్దాం. ద క్యాలెండర్ ఆఫ్ ద ఇయర్. ఇప్పుడు ఇప్పుడు 2025 క్యాలెండర్ ఇచ్చారు. ఇది మళ్ళీ ఏ ఇయర్ సేమ్ క్యాలెండర్ వస్తుందని అడుగుతున్నారు. ఇప్పుడు దీని సింపుల్ కామన్ సెన్స్తో కూడా అలా చెప్పచ్చు, లేదా మనం ఫార్ములా కూడా ఉంది. సో మనం జనరల్గా ఇప్పుడు అందరికీ ఫార్ములా ఇవన్నీ చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతారు. ఫార్ములా ఏంటంటే ఇది +11 చేసుకోండి. +11 చేస్తే ఏ ఇయర్ వస్తుందో అది. ఇప్పుడు ఇది నాన్ లీప్ ఇయర్ కదా 25 అంటే. సో అక్కడ కూడా నాన్ లీప్ ఇయర్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు సపోజ్ 25కి 11 కలిపితే ఎంత 36 వస్తుంది. 2036. 2036 నాన్ లీప్ ఇయర్ కాబట్టి అది కరెక్ట్ కాదు. సో మళ్ళీ ఏం చేయాలంటే దీనికి 6 కలపాలి. 2025కి 6 కలిపితే మనకు ఆన్సర్ 2031 వస్తుంది అనమాట. సో దట్ విల్ బి యువర్ ఆన్సర్ ఫార్ములా ప్రకారం. కానీ జనరల్గా చాలా మంది ఫార్ములా తెలియదు కానీ కామన్ సెన్స్ ప్రకారం వెళ్దాం. ఇక్కడ కామన్ సెన్స్ ప్రకారం ఏంటంటే 1 జనవరి 2025 వెడ్నెస్డే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు 26 ఏమైంది? యా ప్లీజ్ ట్రై టు కమెంట్. 26 థర్స్డే అయింది, 27 ఫ్రైడే అయింది, 28 ఏమైందంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అయితే ఇప్పుడు 28 లీప్ ఇయరా కదా? యా లీప్ ఇయర్.
సో లీప్ ఇయర్ కాబట్టి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే కూడా వస్తుంది ఇక్కడ. సండే 29, మండే 30, ట్యూస్డే, మళ్ళీ వెడ్నెస్డే వచ్చేసింది 31కి. 31కి వెడ్నెస్డే వచ్చింది కాబట్టి ఇది కూడా వెడ్నెస్డే కదా. సో ఇక్కడ మనకి సేమ్ డే రిపీట్ అయిపోయింది అనమాట. సో ఆన్సర్ విల్ బి 2031. ఇంకా అర్థమవుతుందా? సింపుల్. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్లో లెట్ PQR అండ్ SPA 2 డిస్టింక్టివ్. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే ఇప్పుడు PQ ఉంటాయి కదా, ఆ రెండు ఆడ్ నెంబర్స్ అంటున్నారు. మళ్ళీ దాని తర్వాత RS రెండు ఈవెన్ నెంబర్స్ అంటున్నారు. అవి ఇచ్చి ఈ యొక్క స్టేట్మెంట్స్ని వెరిఫై చేయమంటున్నారు. సో బేసిక్గా మనం PQకి RSకి ఈ నెంబర్స్ తీసుకుందాం. ఇప్పుడు P ఏంటిది? P7 అనుకుందాం. Qని ఏమో మనం 5 అనుకుందాం. నెక్స్ట్ Rని ఏమనుకుందాం మనం? Rని ఈవెన్ నెంబర్స్ అన్నారు కాబట్టి Rని 2, Sని మళ్ళీ ఏమనుకుందాం? S మనకి 4 అనుకుందాం. సో ఇప్పుడు మనకి P మైనస్ R అన్నారు. P మైనస్ R అన్నారంటే మనకి 7 మైనస్ ఇప్పుడు 7 మైనస్ 2 అంటే ఏమైంది? 5 స్క్వేర్ అయింది. 5 స్క్వేర్ మళ్ళీ Q ఇంటూ S. QS ఎంత? 20. సో 25 ఇంటూ 20 ఎంత అయింది? ప్లీజ్ ట్రై టు కామెంట్. సో 5 స్క్వేర్ అంటే మనకి 25. 25 ఇంటూ 20 అంటే ఇక్కడ మనకి 50, 500. సో 500 వచ్చింది కాబట్టి ఈవెనే కదా. సో ఈ స్టేట్మెంట్ రైట్ అనమాట. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఆడ్ ఈవెన్ యాడ్ చేసుకుంటూ చేయాలి. సో ఈ స్టేట్మెంట్ రైటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్. సో సెకండ్ దానికి వెళ్దాం. 1 మినిట్. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది మనకి ఇక్కడ? Q మైనస్ S. ఇప్పుడు Q అంటే ఏంటి మనకి? 5. 5 మైనస్ S అంటే ఎంత? 4. S ఇంటూ Q స్క్వేర్ అంటే Q స్క్వేర్ అంటే ఎంత? 7, 4. Q స్క్వేర్ 25 కదా. 5 స్క్వేర్ 25. నెక్స్ట్ S అంటున్నారు. S అంటే ఏంటి? 4. సో 4 అన్నప్పుడు ఆన్సర్ మనకి ఎలా వస్తుంది? సో ఇక్కడ 1 ఇంటూ 25 ఇంటూ 4. 25 ఇంటూ 4 అంటే 100. సో ఇది ఈవెనే కదా. సో 100 ఈవెన్ కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రైటే మనకి. సో దట్స్ ఇట్. నెక్స్ట్ థర్డ్ అంటే Q ప్లస్ R హోల్ స్క్వేర్. Q ఏమో ఇది, R ఏమో ఇది. సో Q ప్లస్ R అంటే 7 హోల్ స్క్వేర్. దాని తర్వాత 7 హోల్ స్క్వేర్ ఇంటూ మనకి P ప్లస్ S. P ఇక్కడ 7, S ఏమో 4. 7 ప్లస్ 4 11. 11 ఇక్కడ 49 వస్తుంది. 49 ఇంటూ 11 వస్తుంది మనకి. సో ఆన్సర్ విల్ బి 9, 3, 5. 539. సో 539 అంటే మనకి ఆడే వస్తుంది కదా. యూఆర్ గెటింగ్ ద పాయింట్. అర్థమవుతుందా? సో దీంట్లో జనరల్గా బేసిక్గా నెంబర్స్ పెట్టి నేను సాల్వ్ చేస్తున్నా. సో ఈ సింపుల్ ట్రిక్ అనమాట. మీరు మళ్ళీ ఆ ఫార్ములా నేర్చుకొని చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్ కామన్ సెన్స్ వాడినా కూడా ఈ క్వశ్చన్స్ చేయొచ్చు మనం. సో ఈ స్టేట్మెంట్ కూడా రైట్. సో ఆన్సర్ విల్ బి 1, 2, 3. ఆల్ ద అబవ్ విల్ బి రైట్. మీకు అర్థమవుతుంది కదా. ఓకే, లెట్స్ మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ ద హవర్ హ్యాండ్ వెన్ ద క్లాక్ షోస్ 4:25 అవర్స్. అంటే 4 గంటల 25 నిమిషాలు అయినప్పుడు హవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. సో ఆ యాంగిల్ ఎలా తెలుసుకోవాలి బేసిక్గా? సో ఇప్పుడు మనకి మొత్తం 360 డిగ్రీస్. అవర్ హ్యాండ్ 360 డిగ్రీస్ అంటే కంప్లీట్గా అవర్ హ్యాండ్ ప్రతి అవర్కి ఎంత తిరుగుతుంది? 30 డిగ్రీలు తిరుగుతుంది. 30 12 కదా 360. సో 30 డిగ్రీలు తిరుగుతుంది. అంటే 4 గంటల నుంచి 5 గంటలు రావడానికి అవర్ హ్యాండ్కి 30 నిమిషాలు పట్టుద్ది. 30 డిగ్రీలు పట్టుద్ది. కరెక్ట్. సో 1 అంటే 60 మినిట్స్కి 1 అవర్ అంటే 60 మినిట్స్ కదా. సో 1 అవర్కి మనకి 30 డిగ్రీస్ తిరుగుతుంది. రైట్. జస్ట్ ఎ మినిట్. 30 డిగ్రీస్ తిరుగుతుంది. సో అప్పుడు 1 మినిట్కి ఎన్ని డిగ్రీస్ తిరుగుద్ది ఇది? సో 30/60 దట్ ఈక్వల్ టు మనకి 0.5 డిగ్రీస్ తిరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని మినిట్స్ తిరిగింది అన్నారు? 25 మినిట్స్ తిరిగింది అన్నారు. 25 మినిట్స్ తిరిగిందంటే ఎన్ని డిగ్రీస్ తిరిగినట్టు? 12.5 డిగ్రీస్ తిరిగినట్టు. 12.5 డిగ్రీస్ తిరిగితే లెట్ మీ షో యు ఇన్ బిగ్గర్ పిక్చర్. సో ఈ యొక్క వాల్యూ ఉంటుంది కదా, ఈ వాల్యూ ఎంత అంటే ఈ యొక్క వాల్యూ ఇది 12.5 డిగ్రీస్ తిరిగింది. ఇప్పుడు మినిట్ హ్యాండ్ ఎప్పుడు కూడా 25 మీదే ఉంటుంది కదా. ఇప్పుడు 4 గంటల 25 నిమిషాలు అంటే 25 నిమిషాలు అనే మినిట్ హ్యాండ్ ఎప్పుడు కూడా ఈ యొక్క 5 మీదే ఉంటుంది. సో దీన్ని ఏం బదపడం అవసరం. ఇది ఇక్కడ నుంచి ఎంత తిరిగింది. ఈ యొక్క టోటల్ వాల్యూ ఎంత? ఈ యొక్క టోటల్ వాల్యూ 30 డిగ్రీస్. కానీ ఇంత మూమెంట్ ఉంది. యూఆర్ గెటింగ్ ద పాయింట్. సో ఇలా ఉందనుకోండి. సో ఈ యొక్క టోటల్ వాల్యూ 30 డిగ్రీస్. ఇప్పుడు ఇంత మూమెంట్ వచ్చింది కాబట్టి ఈ యొక్క వాల్యూ 12.5 డిగ్రీస్. సో ఈ యొక్క వాల్యూ ఇప్పుడు తెలుసుకోవాలి మనం బేసిక్గా. సో ఈ యొక్క వాల్యూ తెలుసుకోవాలి.
సో ఎంత మిగిలింది మనకి? ఇప్పుడు 30 నుంచి 12.5 తీసేస్తే 17.5 వస్తది ఆన్సర్. యూఆర్ గెట్టింగ్ ద పాయింట్. 17.5 డిగ్రీస్ అనేది మనకి యొక్క యాంగిల్ అనమాట. ఏంటిది ఇప్పుడు అవర్ హ్యాండ్‌కి, మిడ్ హ్యాండ్‌కి మధ్యలో. సో దట్ ఇస్ ద 1 పాయింట్. సో ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్. సో ఆన్సర్ విల్ బి సి. 17.5 degrees. సో ప్లీజ్ ట్రై టు సాల్వ్ దీస్ క్వెషన్స్. సో మనం నెక్స్ట్ పార్ట్‌లో రిమైనింగ్ క్వెషన్స్ డీల్ చేద్దాం. ఓకే. థాంక్ యూ.